ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు సిలువలో పలికిన మూడో మాట ఏంటో తెలుసుకుందామా? యోహాను 19వ అధ్యాయము 26 మరియు 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది బాధ్యతతో కూడిన మాట. తల్లి మీద తనకి బాధ్యత ఉంది గనుక బాధ్యతని తన ప్రియమైన శిష్యుడు యోహానుకు ఇచ్చి పలికిన మాట. మొదటి 2 మాటలు పలికిన తరువాత యేసు తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకున్నారు. మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించిన వారు యేసుక్రీస్తు గనుక తన తల్లి యొక్క సంరక్షణ, మిగతా బాధ్యతలను తన ప్రేమించిన శిష్యుడికి అప్పగించారు. ఈ మాటలన్నింటిని బట్టి మనం చూసినట్లయితే ఆయన మంచి కుమారుడని గ్రహించవచ్చు. ఆయనను పోలి మనం నడుచుకోవాలని తెలుసుకోవాలి. మీ తల్లిదండ్రులని మీరు గౌరవిస్తున్నారా? లేదా గౌరవించకపోతే సిలువపై రక్తం కారుస్తున్న యేసుని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆ విధంగా ఉన్నా కూడా తన తల్లినైతే మర్చిపోలేదు. అదే విధంగా మనం కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మన తల్లిదండ్రులను గౌరవించడం దేవుని చిత్తం. యేసుక్రీస్తు సిలువలో కూడా తన బాధ్యతనైతే మర్చిపోలేదు. మనం కూడా ఆయన్ని పోలి నడుచుకుందామా? ఆమేన్.